వైసీపీ నుంచి బరిలోకి దిగక ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం మీకు తెలియదా? అంటే అప్పుడు కూడా ఉండింది, కానీ షార్ట్ పీరియడ్ ఉండింది. ఆ రోజులలో మేము ఎలక్షన్ హడావుడిలోనే ఉంది. నేను పార్టీలు చేరినాక దాదాపుగా 16 నెలలు ఆయన జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. బయటకు వచ్చిన తర్వాత 6 నెలల్లోనే ఎలక్షన్లు వచ్చినాయి. ఆ హడావుడిలోనే ఉన్నది. ఇంత ఇది ఉంటుంది. కానీ అసెంబ్లీలో కూడా మేము చాలాసార్లు చెప్పేవాళ్ళం, మనం క్వశ్చన్ అవర్ అనేది అపోజిషన్ పార్టీకి ఒక చక్కటి అవకాశం, గవర్నమెంట్ను నిలబెట్టేదానికి, సరైన సమాధానం తెప్పుకునేదానికి, గవర్నమెంట్ను ఒక రకంగా ఇరుకొన పెట్టేదానికి కూడా చక్కటి అవకాశం. దాన్ని మనం వదులుకోకూడదని నేను చెప్పాను. మనం గొడవ చేయాలనుకుంటే ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ చేద్దామంటే కూడా దాన్ని కూడా ఒప్పుకునేవాడు కాదు. ఎప్పుడు ఆల్మోస్ట్ అసెంబ్లీ జరిగిన ఈ 3 సంవత్సరాలలో క్వశ్చన్ అవర్ జరిగినది చాలా తక్కువ సమయం. ప్రీవియస్ అసెంబ్లీ సమావేశాలు చేసుకుంటే క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ అయిన రోజే ఉండదు. ఇక్కడ క్వశ్చన్ అవర్ జరిగింది హార్డ్లీ ఒక 10% కూడా జరిగింది వర్కింగ్ డేస్లో. కాబట్టి అటువంటి కొన్ని ఫండమెంటల్ మిస్టేక్స్ చేసుకుంటూ పోవడం, ఎప్పుడు కూడా ప్రతి సబ్జెక్టు వాయనే మాట్లాడాలనుకోవడం. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు మాట్లాడినప్పుడు అవతల నీకు విమర్శలు ఎక్కువ వస్తాయి, మిగతా వాళ్ళతో మాట్లాడిద్దాం, అంత విమర్శలు రావు, సబ్జెక్టు పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అనేవాళ్ళం. తక్కువ అవకాశాలు ఇచ్చేవాడు. ఎక్కువ ఆయన తీసుకోవడం వలన ఆ సబ్జెక్టు నడవకుండా రప్చర్ ఎక్కువ జరిగేది. అట్లా కొన్ని ఇష్యూస్. తర్వాత భూమా నాగిరెడ్డి గారు పోయిన తర్వాత భూమా నాగిరెడ్డి కూడా నా మీద కొద్దిగా ఒత్తిడి చేయడం. రెండోది నా మీద కూడా అఖిలప్రియ మీద మా చిన్నాన్నను పోటీ పెట్టాలనేటువంటి ఆయన స్ట్రాంగ్ ఒపీనియన్ తీసుకొని నా మీద చాలా ప్రెజర్ పెట్టాడు. అంటే నేను చెప్పాను, చిన్నప్పటి నుంచి మా చేతుల మీద పెరిగింది ఆ పాప మీద మేము ఎట్లా పోటీ పెడతాం, అందులో చెల్లెలు చనిపోయిన తర్వాత చెల్లెలు కూతురు మీద పోటీ పెడితే మాకు చాలా పబ్లిక్లో నెగిటివ్ వస్తుంది, వీళ్ళు రాజకీయం కోసం ఎక్కడికైనా కుటుంబ బాంధవ్యాలను కూడా పట్టించుకోరా అనేటువంటి చెడ్డ పేరు వస్తుందని చాలా చెప్పాను. కానీ నా మీద చాలా ప్రెజర్ బిల్డప్ చేశాడు. అది కూడా అంటే నేను ఆ పార్టీలో కొనసాగితే అఖిలప్రియ మీద మా కుటుంబం పోటీ దిగాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా కొన్ని కారణాలు. ఆఖరికి రెండో కూతురు పెళ్ళికి కూడా పోవద్దని చెప్పేటువంటి సందర్భం జరిగిందా? నాగిరెడ్డి పార్టీ మారిన తర్వాత లేదు నేను పోతానని చెప్పి నేను పెళ్ళికి పోయి రావడం, ఇటువంటి కొన్ని ఇష్యూస్. రెండో కుమార్తె వివాహానికి మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.